ఒక ప్రాంతం ఆర్థిక ప్రగతిని ప్రభావితం చేసే అంశాల్లో పర్యావరణం ఒకటి. ప్రతి రాష్ట్రంలోనూ చూడదగ్గ ప్రదేశాలు, కట్టడాలు అనేకంగా ఉంటాయి. కానీ వాటిని అభివృద్ధి పరిచి పర్యాటక కేంద్రాలుగా మార్చి ఆదాయ వనరులుగా తీర్చే ఆ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగంపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ జిల్లాల్లో పర్యాటక ప్రాజెక్టులకు కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లా చీరాల, రాజమండ్రి ప్రాంతాల్లో కొత్త పర్యాటక ప్రాజెక్టులకు కూడా కేబినెట్ మంజూరు చేసింది. ఇక ఇదే విధంగా విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సిఆర్జెడ్ నిబంధనలో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విశాఖను హబ్ అండ్ స్పోక్ మోడల్లో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని, సీ ప్లాన్, క్రూజ్ సర్క్యూట్, హెల్ టూరిజంపై దృష్టి సారించామని, అలాగే అడ్వెంచర్ యాంకర్ హబ్గా తీర్చిదిద్దుతున్నామని వివరించారు. ఇక విశాఖపట్నం పరిసర ప్రాంతాల అభివృద్ధికి 8,650 కోట్ల పెట్టుబడులతో 50 MOU ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు మంత్రి తెలిపారు. హబ్ అండ్ స్పోక్ మోడల్ విశాఖను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. ఇక విశాఖలో వినోదాత్మక కార్యక్రమాలు నిర్వహిస్తే అక్కడి నుంచి పర్యాటకులకు విదేశాలు వెళ్లాల్సిన అవకాశం రాదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక అదే విధంగా మనం చూసుకున్నట్లయితే సింహాచలం దేవస్థానానికి 54.4 కోట్లు, స్వదేశీ దర్శన్కు 2.0 కింద బొర్రా గుహల అభివృద్ధికి 28.87 కోట్లు మంజూరు చేసి పనులు వేగవంతం చేశామని పర్యాటక శాఖ మంత్రి వివరించారు. అలాగే రుషికొండ, తిమ్మాపురం, సాగర్ నగర్ బీచ్, గోస్తాని బ్యాక్ వాటర్స్ లో స్కూబా డైవింగ్స్, అలాగే పారా మోటరింగ్ వంటి 10 రకాల జల క్రీడలు కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. అలాగే విశాఖలో హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. హోమ్ స్టే పాలసీ, బ్రెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ విధానంతో 490 హోమ్ స్టేలు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. ఇక సిఆర్జెడ్ 19 అమల్లోకి వస్తే పర్యాటక ప్రాజెక్టుల నిర్మాణాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోతాయన్నారు. అలాగే విశాఖపట్నం, అమరావతి, తిరుపతులను పర్యాటకులు హబ్గా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుర్గేష్ స్పష్టం చేశారు. ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి హలీం గోపాలపురం నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ హలీం. గుడ్ మార్నింగ్ గగన. హలీం చెప్పండి, అంటే కూటమి ప్రభుత్వం అనేక విధాలుగా అనేక రకమైన కొత్త తరహా ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. టూరిజం డెవలప్మెంట్ దిశగా, అలాగే సోలార్ పవర్ ప్రాజెక్టుల దిశగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. దీని గురించి అసలు అక్కడ ప్రజలు ఏమంటున్నారు? గగన, ఏపీ టూరిజం రూపురేఖలు మార్చడానికి మన రాష్ట్ర కేబినెట్ పలు భారీ పెట్టుబడులతో ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక చిత్రపటంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని పలు రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు ముందుకెళ్తుంది. ఇటీవల జరిగిన మంత్రివర్గ అభివృద్ధి పర్యాటక రంగాన్ని పారిశ్రామిక హోదా కల్పిస్తూ నిర్ణయంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది. అదేవిధంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు ఈ టూరిజాన్ని 3 విభాగాలుగా ఉపయోగించి దాన్ని అభివృద్ధి పరచడానికి ఒక ప్రణాళికను రూపొందించారు. మనకి టెంపుల్ టూరిజం మన రాష్ట్రంలో ప్రముఖంగా ఉన్న తిరుపతి, శ్రీశైలం, అన్నవరం, విజయవాడ కనకదుర్గమ్మ తదితర ముఖ్యమైన దేవాలయాల్లోని అత్యాధునిక వసతులు కల్పిస్తూ, అత్యాధునిక సదుపాయాలు కల్పిస్తూ భక్తులను ప్లస్ మనకి దేశ విదేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్టే చేసి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, భక్తితో పాటు ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించడానికి రాష్ట్రం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బీచ్ టూరిజం మన రాష్ట్రంలో ఉన్న కాకినాడ, విశాఖపట్నం, నెల్లూరు తదితర బీచ్లు అభివృద్ధి చేయడం, విశాఖపట్నం బీచ్ ని అంతర్జాతీయ ప్రమాణాలతో బ్లూ ఫ్లాగ్ కేటాయిస్తూ దాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అక్కడ అత్యాధునిక సదుపాయాలు కల్పించి అక్కడే మనకి విదేశీ పర్యటనలు కూడా ఆకర్షించడం కోసం ఆ బీచ్లు అభివృద్ధి చేస్తున్నారు. మూడోది ఎకో టూరిజం, అంటే గ్రీన్ టూరిజం. ఇది మన రాష్ట్రంలో ఉన్న లంబసింగి, పాపికొండలు, నెక్స్ట్ తదితర కొన్ని ప్రాంతాలు ఉన్నవి, అవి కూడా అభివృద్ధి చేయడానికి, అక్కడ రిసార్ట్స్ నిర్మించడానికి, ఎకో ఫ్రెండ్లీ రిసార్ట్లు నిర్మించడానికి,
తదితర ఆధునిక సదుపాయాలు కల్పించి అక్కడ కూడా విదేశీ పర్యాటకులను ఆకర్షించుకోవడం కోసం నలుమూల నుండి పర్యాటకులు అక్కడ వచ్చేలాగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. Yes, అదేవిధంగా right, Alim. విదేశీ పర్యాటకులు Yes, right, Alim. Thank you for the update. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel